పారస్మణికి నాకు ఒక మంచి హీరోయిన్ కావాలని అడిగితే వెంటనే నాకు నన్ను కాల్ఫర్ చేసి మాట్లాడారు. వెంటనే మా ఫాదరు ఒప్పుకున్నారు. సరే పిక్చర్ హీరోయిన్ సబ్జెక్ట్ అండి, మహిపాల్ హీరో, ఒక ఫోక్లోర్ అనమాట అండి అది. లక్ష్మీకాంత్ ప్యారీలాల్జీ ఫస్ట్ మూవీ అండి, నాకు ఫస్ట్ మూవీ. వెళుతూ సెట్స్కి వెళ్ళిన తర్వాత మణి 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 అంటున్నారు అంతా, అక్కడ సెట్ లో మొత్తం మణిజీ మణిజీ అంటున్నారు. ఆయనకి ఏమైంది ఒక తమాషా, లేదు లేదు మనం పారస్మణి పిక్చర్ టైటిల్ ఇప్పుడు ఈ అమ్మాయి పేరు మణిమణి అని పిలుస్తుంటే లేడీ అది అయిపోతుంది, అది ఏదో అయిపోతుంది అంటే అందువల్ల అది కాదు, ఈ అమ్మాయి కరెక్ట్ ఇవ్వాలంటే గీతాంజలి పేరు పెడదాం, షీస్ కరెక్ట్ గా ఉంటుంది అమ్మాయి అంటే అప్పుడు ఇంకా బాగుండేదాన్ని అండి. అది ఆయనకి ఒక ఇమాజిన్ అనమాట, గీతాంజలి కరెక్ట్ నేమ్ ఫర్ ఈవిడికి, ఏమ్మా నీ పేరు మారుస్తున్నాను ఏమంటావు అన్నారు. మా నాన్నగారు వెంటనే అదేంటండి మీరు అంత పెద్దవారు, ఆయన చాలా పెద్ద ఆయనండి, బాబుబాయ్ మిస్త్రీ డైరెక్షన్ అనమాట అండి, మీరు అనడం ఏంటి, మేము ఆ పేరు పెట్టుకుంటాం, తప్పకుండా పెట్టుకుంటాం, మాకు చాలా బాగుంది పేరు అంటే గీతాంజలి అని పేరు ఆయన పెట్టారండి నాకు. గీతాంజలి గారు చెప్పే మరిన్ని విశేషాలు చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కూడా మీరు ఆన్ స్క్రీన్ ఉన్నారు, చాలా మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా క్యారెక్టర్. సో ఇప్పుడు షూటింగ్ స్పాట్ లో మీరు చూస్తూ ఉంటారు చుట్టూ ఆ గందరగోళం అంతా. సో అప్పటికి ఇప్పటికి మీ డిఫరెన్స్ ఏం గమనించారు? అప్పటి షూటింగ్ స్పాట్ లో ఆర్టిస్టులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు బిహేవియర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది బిహేవియర్ అంతా? మనం సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత కాసేపు ఇల్లు మర్చిపోయి వాకిలు మర్చిపోతేనే మనం ఉండగలమండి. ఇప్పుడు కమెడియన్స్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, కష్టపడి ఒక కాసేపు ఏడ్చి 4 బొట్లు కార్చిన తర్వాత అయ్యో బాబోయ్ మళ్ళీ ఇంకా టెన్షన్ గా ఉంటే హెల్త్ పాడైపోతాయి కదా. అప్పుడు బీపీలు ఎక్కడ ఉన్నాయండి అసలు? నో బీపీ, నో షుగర్. ఎవరి సావిత్రి గారి దగ్గర నుంచి, గుమ్మడి గారి దగ్గర నుంచి, రంగారావు దగ్గర నుంచి అసలు ఎవరికి అసలు ఈ నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంత ఎంత పెద్ద ఆర్టిస్టులు వాళ్ళంతా, అసలు వాళ్ళకి అలాంటివి ఏమీ లేవు. అప్పుడు రోజు ప్రతి సినిమా కూడా టెన్షన్ సినిమాలే. ప్రతి సినిమాలో ఇప్పుడు నాగేశ్వరరావు చూడండి, ప్రతి సినిమా మనం ఇప్పుడు చూస్తుంటే ఎన్ని సినిమాలు ఆయన చేస్తున్న సినిమాలు, సాంఘిక చిత్రాలు ఎన్ని ఉంటాయండి అసలు. అట్లాగే మళ్ళీ
రామారావు గారి జానపద చిత్రాలు చూస్తే ఆయన ఎంత టెన్షన్ అవ్వాలి అసలు. మళ్ళీ డైలీ 2-3 కాల్ షీట్లు పనిచేయాలి. కానీ ఏ రోజు ఆ టైర్సమ్ ఫీల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఏంటి ఇలా ఉంది అనేది నాకు అర్థం కాదండి. ఎందుకు అర్థం కాదంటే రిలీఫ్నెస్ లేదు. ఒకరికొకరు సంపాదించుకుంటారు, వ్యాన్ లో క్యారవాన్ వ్యాన్లు పెట్టేస్తున్నారు, ఎవరు వాళ్ళ పోతారు, పిలిస్తేనేమో నుంచుంటారు, చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఆర్టిస్ట్ ఎక్కడుందని పాప డైరెక్టర్ ఎత్తుకోవాలి, ప్రొడ్యూసర్ గారు ఎత్తుకోవాలి, ఎక్కడికి వెళ్ళిపోయారు బాబు క్యారవాన్ లో ఉన్నారా మళ్ళీ పిలవండి, పాపం అడ్జస్ట్మెంట్. అంటే అందరూ కలిసి ఉండి సరదాగా నవ్వుకుంటే ఆ స్ట్రెస్ పోయేది, కొంచెం రిలీఫ్ ఇచ్చేదండి, కొంత ఆరోగ్యాలు కూడా బాగుపడేయండి. ఇప్పుడు ఎవరు కనిపించట్లేదండి. ఇంకోటి ఉండేదండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ మన అందరం కలుస్తాం అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా లేదు కదా, మళ్ళీ వస్తారు, టాటా బై బై, టాటా బై బై, ఇంకేం లేదండి. ఇప్పుడు డాక్టర్ చక్రవర్తిలో నేను యాక్ట్ చేశాను, ఫస్ట్ పిక్చర్ నాగేశ్వరరావు గారి కన్సర్న్ లో నేను చేయటం. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ పూలరంగ తీస్తే పూలరంగంలో నేను ఉన్నాను. మీరు ఇలాంటి ప్రతి 15 సినిమాలు తీసినా మాకు డెఫినెట్ గా ఒక క్యారెక్టర్ ఉంటుంది అనుకునేవాళ్ళు అండి. అలా ఉండేయండి సబ్జెక్టులు కూడా. పలానా ఈ సబ్జెక్ట్ కి గీతాంజలి బాగుంటుంది, ఈ సబ్జెక్ట్ కి వాణిశ్రీ బాగుంటుంది, ఈ సబ్జెక్ట్ శారద, ఇట్లా ఒక అందరికి ఒక సెటిల్మెంట్ గా ఉండేదండి. నిజంగా మేము వెతుక్కోక్కర్లేదు. మాకు అలాగా ప్రతి సంవత్సరంలో మినిమం 25 days పనిచేస్తుండేవాళ్ళం అండి. ఒక నెలకి 3 పిక్చర్లు చేస్తుండేవాళ్ళం. అసలు తిరుగుతూనే ఉండేదాన్ని నేను. ఇక ఇంటికి వచ్చేదాన్ని కాదండి, నా లగేజ్ అంతా కూడా ఎయిర్పోర్ట్ కి వచ్చేస్తుండేది. బ్యాకప్ తీసేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి చలో వెళ్ళిపోవాల్సిందట. ఇంట్లో ఎవరికైనా పెళ్లిళ్ళండి, మా అక్క పెళ్లి అంటే నేను అక్కడ విన్నాను, బాంబేలో భోజనం తీసుకెళ్ళాను, భోజనం పట్టుకుని వెళ్ళాను. అక్క మ్యారేజ్ అండి, మ్యారేజ్ అయిపోతే ఆ భోజనం క్యారియర్ పట్టుకుని లగేజ్ అమ్మ అక్కడ తీసుకొచ్చి మా అక్కకి ఫోన్ కూడా ల్యాండ్ లైన్ ఫోన్స్, అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదండి. అమ్మ బాబోయ్, ఆ విధంగా సెల్ ఫోన్స్ అప్పుడు ఉండుంటే మేము అసలు సినిమాల్లో చేయలేమండి బాబు. ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది నాకు నిజంగా. సెల్ ఫోన్స్ అంటేనే నాకు ముందు ఎలర్జీ. ఎందుకంటే ఎంత వేడెక్కిపోతుంది, అనవసరం కాల్స్. నాకు రోజుకి ఒక 150 కాల్స్ వస్తుంటాయి వేస్ట్ గానండి. ఎవరెవరో తెలియదు, నెంబర్ తీసేసుకుంటారు, చేసేస్తున్నారు. ఇవన్నీ అవసరం మనకి? ప్రశాంతంగా మనం వర్క్ చేసామా, ఇంటికి వచ్చామా, మన వాళ్ళతో సరదాగా ఉన్నామా, కాసేపు బయట ప్రపంచానికి వెళ్ళామా, కొంతవరకు లిమిట్ ఓవర్ అయిపోయినాయండి. అదంతా కొంచెం నేను అనుకునేది ఏంటంటే తరం మారిన తర్వాత వచ్చిన డిఫరెన్సెస్. ఇంకా అప్పుడు ఇంచుమించుగా 50 years సినిమా కెరియర్ మీద, ఈ 50 years సినిమా కెరియర్ లో మీరు మర్చిపోలేని అనుభూతులు ఏమైనా ఉన్నాయా? స్టార్స్ తో కానివ్వండి, లేకపోతే పర్సనల్ గా మీరు మర్చిపోలేని సంఘటన? టోటల్ లైఫ్ లో నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిందే రామారావు గారు ఇచ్చింది. నిజంగా అది అల్టిమేట్ అండి, ఎందుకంటే ఆయన డైరెక్షన్ లో రామారావు గారు ఛాన్స్ ఇవ్వడం. సంస్థలో అదే ఆర్టిస్ట్, పర్మనెంట్ ఆర్టిస్ట్ నేను. ఇక నాకు అంతకంటే జీవితంలో ఎన్ని జరిగినా కూడా ఇంకా అసలు ఆనందం అంటే ఆనందం, అలాంటి ఆనందాన్ని భగవంతుడు నాకు ఇచ్చేటప్పుడు ఈ జీవితంలో మర్చిపోలేను. ఏ క్షణమైనా నాకు అది గుర్తొస్తూనే ఉంటుంది. హిందీ చేశాను, నేను మలయాళం చేశాను, ఓ పక్కన తమిళ్ మూవీస్ చేశాను. మరి నాకు ఎన్ని అద్భుతాలు ఉంటాయి చెప్పండి. ఇవన్నీ నేను మీకు చెప్పాలంటే అసలు నేను అప్పుడు రెమలేసుకోవాలి ముందు, ఎలా చెప్పాలి, ఎలా చేయాలని చాలా ఉంటాయండి. కొంతవరకు ఈ జీవితం చెప్పాను మీకు. మళ్ళీ నాకు మ్యారేజ్ అవ్వడం, మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు సినిమాలు మానేశాను నేను. మాకు ఒక అబ్బాయి, ఆ బాబు ఇప్పుడు సినిమాల్లోకి ఎంటర్ అవుతానన్నాడు, పెద్దోడయ్యాడైనా. ఇప్పుడు రామకృష్ణ గారు లేరు. రామకృష్ణ గారితో మీ పరిచయం ఎలా? ఇద్దరం చాలా సినిమాలు చేసామండి. ఆయనకి ఏదో ప్రత్యేకంగా నా మీద ఒక అభిమానం. అందరూ ఉన్నారు, అభిమానం ఎందుకు లేదు, ప్రేమ అనుకోండి, పోనీ ఏదో ఉన్నదేమో, ఆయనకి ఏదో ఉంది కొంచెం. బట్ నాకేమీ లేదండి. నేను నటించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి. మా ఫాదర్ నాకు చాలా గైడెన్స్. ఆయనకి అనవసరంగా ఎవరితో మాట్లాడినా కోపం వస్తుంది, ఇంటికి వెళ్ళినా తిట్లు తినాలి నేను. ఎందుకు అవసరం మనం ఇది మాట్లాడాలి అనే ఒక పంక్చువల్ గా పెట్టారు నన్ను. చాలా చిన్నప్పటి నుంచి శిక్షణలో పెంచి పెరిగిపోయారు. అట్లాంటి దాన్ని మరి నన్ను అట్లా ఎవరన్నా మాట్లాడితే ఊరుకుంటారు మా ఫాదరు. అందుకని నేనేంటంటే రామకృష్ణ గారు కొన్ని సినిమాలు చేసిన తర్వాత ముందుగా మా నాన్నగారు ఫ్రెండ్ అయిపోయారు. అటు నుంచి నడుపుకుంటూ వస్తేనే బెటర్ గా ఉంటది. శ్రీరామూర్తి గారు అయితే, మా ఫాదర్ పేరు శ్రీరామూర్తి గారు అన్నమాట, ఆయనతో కాసేపు కొంచెం లవ్లీగా మాట్లాడుతుంటే ఆయనకి తోమలపాకులు అలవాటు అనమాట అండి. దీనికి తోమలపాకులు షార్ట్స్ లో అప్పుడప్పుడు వేసుకుంటారు, పాన్లు వేసుకుంటారు.
అయితే ఈయన దగ్గర కొంచెంసేపు మాట్లాడి అలా ఏమండి మీరు పాన్ వేసుకున్నారు నాకు కూడా ఇవ్వకూడదా ఇలా ఇంటిమేషన్లో ఈయనకి ఒక అభిమానం పెరిగింది మా ఫాదర్కి. చాలా మంచి అబ్బాయి, గర్వం లేదు, అందంగా ఉంటారు, హ్యాండ్సమ్ పర్సన్, ఏ తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవి లేవు ఆయనకి. ఒకవేళ అట్లాంటి పొజిషన్ వచ్చి నేను మ్యారేజ్ మా అమ్మాయిని చేసేస్తే గొడవ ఉండదు కదా అని ఏదో థాట్ చేసుకున్నారు ఆయన. ఈయన మాటల్లో ఆయనేమో ఈయన్ని అనుకున్నారు, ఈయనేమో ఆయన, ఇలా ఇద్దరికి మనసులో ప్రవేశించి ఒకరోజు ఏమండి గీతాంజలిని నాకు మ్యారేజ్ చేసుకుంటాను నేను, నాకు ఇష్టం అమ్మాయి అంటేని, చాలా ఇన్నోసెంట్ మంచి అమ్మాయి, నాకు ఎందుకో నేను సినిమాలు చేస్తున్నప్పుడల్లా నేను అదే అనుకుంటుంటాను, ఏమో అమ్మాయి అంటే నాకు చాలా స్పెషల్గా ఇష్టం అండి అని చెప్తే మా ఫాదర్ దానికి నాకు మీరంటే ఇష్టం బాబు, అమ్మాయికి మిమ్మల్ని పెళ్లి చేయాలని సాల్వ్ చేసేసుకున్నారు. వాళ్ళు చాలా సెట్స్ లో డే నైట్ పనిచేసేవాళ్ళం అండి. అప్పుడు రోజుల్లో నైట్ షూటింగ్స్ ఎక్కువ ఉండేవి. ఈ నైట్ షూటింగ్స్ కి బయట కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు వీళ్ళంతా అనమాట. మేమేమో లోపల కష్టపడుతూ ఉంటాం, డాన్సులు చేయడం, లేకపోతే సీన్స్ ఏముంటాయి కదా. ఈ మా ఫాదర్కి ఏంటంటే రిలాక్సేషన్ లో బయట కూర్చొని కబుర్లు అనమాట వీళ్ళందరితో. ఈ హీరోస్ అంతా మా ఫాదర్ దగ్గర కూర్చునేవారు, సరదాగా మాట్లాడుకుంటారు. ఇట్లాంటి ఒక సమ్ ఇంటిమేసీ జరిగిందండి. అప్పుడు మా నాన్నగారికి బాగా మా ఇంట్లోకి వచ్చి చెప్పి, నాకు చెప్పి, నేను అన్నాను నాకు ఇప్పుడు మ్యారేజ్ వద్దు నాన్నగారు, ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకుని నేను అంటే, లేదు లేదు అలా కుదరదు, నువ్వు చేసుకోవాలి, అబ్బాయి మంచివారు, నీకు అన్నీ తెలుసు కదా, ఇట్లాంటి అబ్బాయి ఏమో దొరకడం కష్టం, నేను అనుకుంటే నువ్వు సినిమాలు కూడా మానేయమంటున్నారేమో, మానిపించాలి నేను అన్నారు. అయ్యో సినిమాలు బట్టి మానండి, నేను సినిమాలు మానేయాలని ఆయన గొడవ రామకృష్ణ గారు. సరే అలాంటి సందర్భాలన్నీ వచ్చి మ్యారేజ్ జరగడం. ఆగస్టు 15వ తారీఖు మాకు పెళ్లి అయిందండి, మంచి రోజు జరిగింది. తర్వాత మాకు ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆయనకి అంబిషన్ ఏంటంటే కొడుకుని హీరోని చేయాలని. మేము మెడ్రాస్లోనే ఉండేవాళ్ళం అప్పుడు. సరే ఆయన ఎంతో హ్యాపీగా జరిగిపోయింది లైఫ్, చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక కుటుంబ స్త్రీగా నేను ఎన్నో నా జీవితంలో ఆయనకి అన్ని విధాలు చాలా అన్యోన్యతగా ఉన్నాను. సడన్ గా హెల్త్ బాగోక ఆయన చనిపోవడం జరిగింది. సరే బాబు వాడికి అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది, నా ఫాదర్ పేరు నిలబెట్టాలి, నా మదర్ పేరు నిలబెట్టాలి అనేది ఒక అంబిషన్ వచ్చింది. దానివల్ల హైదరాబాద్ వచ్చాం మేము. వచ్చిన తర్వాత బాబు పిక్చర్ 2 సినిమాలు రిలీజ్ అయినాయండి. నిర్ణయం ఒకటిని, కోయిల ఒకటి రిలీజ్ అవబోతుంది, ఒకటి ఆకాష్ హీరోగా తీస్తున్నాడు, ఈ అబ్బాయి తీస్తున్నాడు ఒక సినిమా. ఇట్లా ఉంది పొజిషన్. నేను వచ్చేటికి ఏమైందంటే నన్ను గీతాంజలి గారు ఎలా తెలుసుకున్నారు, నన్ను నెమ్మదిగా క్యారెక్టర్స్ అడగడం మొదలు. మీ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఏంటంటే పెళ్ళైన కొత్తలో అల్టిమేట్ ఇలాంటి బాంబు గారు ఒకరికి ఉంటే బాగుందని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అనిపిస్తుంది ఎందుకంటే ఆ యాక్టివ్నెస్ గానీ ఆ సరదాగా. అసలు మీరు నమ్మరు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదంటే నేను కంప్లీట్ రిలాక్స్ అయిపోయాను. ఇల్లు ఆకిలి సంసారం అని చూసుకుంటూ ఆయనకి టైంకి ఆయనకి రెడీ చేసి షూటింగ్కి వెళ్ళడం, ఆయన బిజీ అయిపోయారు నోము సినిమా దగ్గర నుంచి. ఇట్లాంటి పొజిషన్ లో నేను వెంటనే ఏమైందంటే నేను చేయను సార్ అంటే మదన్ గారి డైరెక్షన్ అనమాట. ఆయన వచ్చి మన ఇంటికి వచ్చి ప్రొడ్యూసర్స్ వచ్చి, లేదమ్మా మీరు ఈ క్యారెక్టర్ చూడండి, మీరు ఎంత లేదండి నాయనమ్మ డైరెక్ట్ నాయనమ్మ రానండి, నేను మదర్ క్యారెక్టర్ చేస్తాను, నాయనమ్మగా నేను చేయనప్పుడేనే లేదా బ్యాన్ చేసేస్తారని ముందే నేను నా దెబ్బతిన్నాను ఎక్కడంటే హీరోయిన్ గా చేస్తూ కామెడీగా చేసింది అక్కడ దెబ్బతిన్నాను నేను. మరి ఇప్పుడు నాయనమ్మ అంటే నాయనమ్మ అంటారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు వద్దండి నేను మదర్ చేస్తాను, లేదు చెయ్యండి మీరు క్యారెక్టర్. కానీ హీరో హీరోయిన్స్ తో ఈక్వల్ గా ఉంటుంది. లేదు ముందు నేను అనుకుంది వేరే అనుకున్నానండి. తర్వాత ఆ ముసలి గెటప్, ఆ తర్వాత సీన్ కి పండుతుంది మీ యాక్టివ్నెస్. అంటే మిమ్మల్ని ఏంటంటే మధ్యలో ఇంత గ్యాప్ వచ్చిందని ఫీలింగ్ ఎవరికి రాలేదండి, ఎవరికి రాలేదు. నాకు కూడా అసలు నేను కొంతవరకు రిలాక్స్ అయిపోయానండి. ఏమిట్రా అని ప్రతి సీన్ లో నేను కన్ఫ్యూజన్ అవుతుందండి. ఎట్లాగోలాగా మదన్ గారు నాకు మీరు మళ్ళీ బయటకు వచ్చేయాలి, మీరు బయటకు వచ్చేయాలండి, ఎక్కడికి వచ్చేస్తారండి, కొన్ని రోజులు రిలాక్స్ అయిపోయాను నేను. మరి మీరు మళ్ళీ నాకు ఆ మూడ్ రావాలి అసలు, అది అట్లా వస్తే నేను డెఫినెట్ గా బాగా చేస్తాను క్యారెక్టర్ అన్నాను. మొత్తాన్ని కోట గారు, ఆయన జగపతి బాబు గారు, ప్రియమణి మంచి కాంబినేషన్ లో జరిగింది. బట్ మీ నంబరు ఆ తర్వాత 22 సినిమాలు చేశానండి ఇక్కడికి వచ్చి హైదరాబాద్. అనుకోకుండా మంచి క్యారెక్టర్స్ వేసాను. వేణు మదర్ వేసాను, గోపికా గోదావరి, తర్వాత ఇట్లాగా ప్రతి ఒక్కరికి తెలిసి ఇప్పుడు మొగుడు సినిమా వరకు యాక్ట్ చేశానండి. తర్వాత ఇప్పుడు చేస్తున్నానండి, ఒక 5-6 సినిమాలు చేస్తున్నానండి.
ఇలా జరుగుతుంది. అంటే మరీ ఓవర్ గా నేను పనిచేయాలని కాదు, మంచి క్యారెక్టర్స్ తప్పకుండా చేస్తున్నాను. గుండమ్మ కథ సినిమా మళ్ళీ తీస్తాం అంటున్నారండి. ఇప్పుడు మళ్ళీ గుండమ్మ అంటే నాకైతే కనిపించిన వాళ్ళు మీరే కరెక్ట్ అనిపిస్తుంది మరి ఇప్పుడు చూసిన తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పెద్ద కాంప్లిమెంట్ నాకు. నిజంగా సూర్యకాంతం గారు వాయించి పారేను అంటే అమ్మ నాకు సూర్యకాంతం గారు కూతురుగా చాలా సినిమాలు చేశాను. ఎప్పుడు చూసినా ఎడంచేత కొట్టేవారు, ముట్టేవారు. ఏంటమ్మా ఎందుకని కొడతారు అనేదాన్ని. అబ్బా ఊరుకోవే, ఎందుకే నా పిల్ల కదే అని ముద్దులు అడుగుంటూ ఉండేవారు ఆవిడ. నీ కడుపు చల్లగా, నీ అమ్మ చల్లగా, ఏదేదో ఒక తమాషా ఎన్నో వస్తుంటాయి నోట్లో. ఊత పదాలు చాలా ఉంటాయండి. సరదాగా సారథి స్టూడియోస్ లో మేమందరం పనిచేస్తున్నప్పుడు